కాదా బానిసకి అవమానం ఏంటో తెలియదట. బానిసకి అవమానం ఏంటో కూడా తెలియదట. ఒక పెళ్లిలోకి జ్యోతిరావు ఫూలే పోయిండు. ఒక అగ్రకుల పెళ్లిలోకి వేరే కులాలు కూడా పోయిన ఇంకా అణగారిన కులాలు. ఆ పెళ్లిలో అవమానించిండ్రు జ్యోతిరావు ఫూలేని. బయటికి వెళ్ళగొడితే జ్యోతిరావు ఫూలే ఏడుస్తున్నాడట, అవమానించారని, పెళ్లిలో నుంచి వెళ్ళగొట్టారని. మిగతా కులాలు కూడా అందులోకి పోతే వాళ్ళు నవ్వుతున్నారట, పెళ్లిలో నుంచి వెళ్ళగొట్టినా కూడా. అప్పుడు జ్యోతిరావు ఫూలే నిర్ణయం తీసుకున్నాడట, నన్ను బయటికి వెళ్ళగొడితే నాకు దుఃఖం వస్తుంది అవమానం అయినట్టుగా, కానీ నా ప్రజల్ని వెళ్ళగొడితే వాళ్ళు నవ్వుకుంటూ పోతారేంటి పెళ్లిలో నుంచి? నేను అవమానం భరించినట్టుగా, నాకు దుఃఖం వచ్చినట్టుగా, నేను అవమానపడ్డట్టుగా వాళ్ళు కూడా అవమానపడ్డట్టుగా చేయాలంటే ఏం చేయాలని అప్పుడు ఆయన ఉద్యమాన్ని సృష్టించిండు. ఆయన ఉద్యమాన్ని సృష్టించబట్టే ఈ రోజు ఈ దేశంలో మనందరం విముక్తైన జ్యోతిరావు ఫూలే వల్ల. అవమానం ఏంటో తెలియాలి మనకి. ఆ విధంగా ఈ తెలంగాణ మీద